ప్రభుత్వాలంటే కేవలం ఈ రోడ్లేసుడు ట్రాక్లేసుడు లేదా చేయడమే కాదు. ప్రభుత్వం ప్రజల ఆచారాలని, ప్రజల విశ్వాసాలని, ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాన్ని కాపాడేది కూడా బాధ్యత ఉంటుంది ప్రభుత్వాల మీద. మీకు తెలుసు, యుద్ధాలు మనకు తెలియదు. ఈ దేశానికి ఎవరు వచ్చిండ్రు దండయాత్రల కోసం, ఎట్లా చేసిండ్రు తెలుసుకుంటూ ఉంటాం. మొట్టమొదలుగా పరాయి దేశాలు దాడి చేసినప్పుడు విక్టిమైజ్ అయ్యేటువంటి కుటుంబాలు రాచరిక కుటుంబాలు. ఆ రాజు ఒక్కొక్కసారి శత్రువు దొరికితే నన్ను హింస పెడతారని చెప్పి తనకు తాను సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. ఆ రాజు కుటుంబం మహిళలు కూడా దొరికితే మా బతికెట్లుందని చెప్పి చనిపోయే సందర్భాలు ఉంటాయి. ఆ స్త్రీలను చెరబెడతారు. ఆ దేశంలో రాజ కుటుంబాలని స్త్రీలను చెరబట్టి హింస పెడతారనేటువంటి సందర్భం నాకు గుర్తుంటుంది. అంతేకాదు, ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా, పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా విధ్వంసం చేస్తారు. అందులో విధ్వంసం చేయబడితే రామ మందిరం అయోధ్యలో 500 ఏళ్ళ నాడు ధ్వంసం చేయబడింది. అనేకం ఉన్నాయి అవన్నీ. ఎందుకు ఇవి మళ్ళీ గుర్తుంటే, ఇవి మళ్ళీ గుర్తొస్తే మళ్ళా లేస్తారు వీళ్ళు అని చెప్పి ఈ ఆనవాళ్ళే ఉండకుండా చేసే ప్రయత్నం చేశారు. 500 ఏళ్ళుగా అనేక 75 ఏళ్ళుగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి మాటలు చెప్పిండ్రు, శిలాన్యాసం చేసిన తప్ప ఆచరణలో కాలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఇవాళ ఆ ఆలయాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదొక విశ్వాసం. ఇవాళ రామాయణం, మహాభారతం ప్రపంచ మానవాళికి అదొక మానవ సంబంధాలకు ప్రతిరూపంగా ఉండేటువంటిది. తండ్రి ఎట్లుండాలి, కొడుకు ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, మానవ సంబంధాలకు ఒక ప్రతిరూపం అది. ఇవాళ మహాభారతం, ఇవాళ పాలకులు అనే వాళ్ళకి ఎన్ని వందల సంవత్సరాలు దాన్ని మళ్ళీ చూసి దాన్ని ఆచరించాలనేటువంటి భావన వస్తుంది. అదే బేస్. ఇవాళ మనం ఇవాళ ఇంత గొప్ప కలిసి ఉండడానికి, ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇవాళ సుభిక్షంగా సురక్షితంగా ఉండమంటే ఆనాటి ప్రాచీన సాంప్రదాయాలు, మానవ విలువలు ఇవాళ కారణం. ఇవాళ ఎక్కడికి పోయినా మనం ప్రపంచానికే గురువుగా ఉండాలని చెప్పి భావిస్తుంది భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. నేను ఒకటే, ఇవాళ వారు ఏమంటున్నారు, ఇక్కడ లెక్క కుటుంబాలే మొత్తం పదవులు అనుభవించే పద్ధతి లేదు. మోడీ గారిని తిడుతున్నారు, నీకు ఎవరు ఉండరా, నీకు ఎవరికైనా, నీకు భార్య లేదు, పిల్లలు లేదు, నీకు ఎవరికైనా అంటారు. అవును, లేరు, నిజమే. కానీ 140 కోట్ల పైన నా కుటుంబాన్ని చెప్పి భావించే వ్యక్తి ఆయన. ఉన్నాయా 2G స్కాములు, ఉన్నాయా కోల్ స్కాములు, ఉన్నాయా బోఫర్ స్కాములు, ఉన్నాయా మంత్రుల అరెస్టులు, ఉన్నాయా IAS ఆఫీసర్ అరెస్టులు. ఎక్కడ మచ్చ లేకుండా ఈ దేశాన్ని 10 సంవత్సరాల కాలం పాటు అప్రతిహతంగా ప్రతి భారత ముద్దుబిడ్డ గల్లెగిరేసి గౌరవపడే పద్ధతిలో పాలించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకని ఆయన ఏమంటుండు, 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండే ప్రపంచంలో 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11th ప్లేస్, టుడే 5th ప్లేస్ ఇన్ ద వరల్డ్. రేపు మళ్ళీ అధికారం వస్తే 3వ ప్లేస్కి అధికారం ఏమంటున్నారు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో చూసే టీవీ, నీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు అన్నీ కొలాబరేటెడ్ జపాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. వద్దులే, ఉండలేదు, లాస్ట్ బంద్ చేస్తాను. వద్దులే, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాను. వద్దులే. నేను ఒకటే, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
మోడీ గారి గురించి ఓ 2 గంటలైనా మాట్లాడగలుగుతాం, 3 గంటలు మాట్లాడగలుగుతాం. మీకు అది తెలుసు. మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఈ పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మేము ముందుకు వచ్చినాం. వారు అంటున్నారు, నాకు ఈసారి 370 సీట్లు గెలిపించి ఇవ్వండి, నేను మరింత పటిష్ట భారత్ని ఆవిష్కరిస్తా. ప్రపంచ చిత్రపటం మీద భారత్కు ఒక గొప్ప గౌరవాన్ని, భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టే పనిచేస్తా అని చెప్పి వారు చెప్పిండ్రు. దాంట్లో మల్కాజ్గిరి కూడా 370లో ఒకటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, మా వాళ్ళు చెప్పిండ్రు, గది బాగు చేయి, ఇది బాగు చేయి, చేస్తా. నేను గతంలో మంత్రిగా పనిచేసినోని, ఒకవేళ మంత్రి లేకపోతే కొట్లాడి పనిచేసినోని కాబట్టి చేసి పెడితే పెద్ద ఇష్యూ కాదు. మనం గత చిన్నగా ఉండదు, బ్రాడ్ పర్స్పెక్టివ్లో పనిచేయాలి, గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ లీడర్ అనగానే ఇక మట్టి పోయిస్తావా, గందుకనకి ఇక్కడ ఉన్నాం. మనం విజన్ ఉండాలి, పొలిటికల్ పార్టీకి విజన్ ఉన్న లీడర్ కావాలి. కాబట్టి దయచేసి తప్పకుండా ఇట్లాంటివి చేస్తూనే 1-2 హామీలు ఇచ్చిపోతున్నాం మేము. ఒకటి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఓటు వేస్తాం, సపోజ్ ఏమవుతుంది, ఇక్కడ లేకపోయినా అక్కడ లేకపోయా కొట్లాడాలి, పార్లమెంట్కి పోయి ఊక కొట్లాడాలి. నా మలకాయకి ఇది ఇస్తావా, ఇస్తారు అట్లా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, వస్తుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారానికి? వస్తుందా? 56,000 చూడలేదు, చూడలేదా మనం? 56,000 వీళ్ళే కదా మనకు చేసింది. 40 లేకపోయా, 40 లేని కూడా 400 అవుతాయి. ఇప్పుడు అవుతుందా? సాధ్యమవుతుందా? మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కంపారిజన్ ఉండదా? 75 ఏళ్లలో కూడా 20 ఏళ్ళ లెక్క నిర్ణయాలు తీసుకునే సత్తా కేవలం మోడీకే ఉండదు. నాకు ఒక్కటే ఒక ఉదాహరణ ఇస్తా. అభినందన్ పాకిస్తాన్లో భారతమాత బిడ్డగా దేశ రక్షణలో బాగా పోయిండు. పోతే అక్కడ ప్రమాదవశాత్తు దొరికిపోయినాడు. 24 అవర్స్లో అల్టిమేట్ ఇచ్చాడు, నా బిడ్డను నాకు అప్పచెప్పతే నీ అంత చూస్తా అన్నాడు. 24 అవర్స్లో వచ్చాడు. ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ 25 ఏళ్ళకు ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, కానీ 75 ఏళ్ళకు ఉండదు. కానీ 75 ఏళ్ళైనా 20 ఏళ్ళ సాహసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. మనం అప్పుడు మళ్ళీ పోతాడు, ఏదో సముద్రంలో మురుగుతాడు, మళ్ళీ పోయి ఎక్కడో చేస్తుంటే ఇవన్నీ ఉత్తక్ కావు. కాబట్టి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయ్యిండు, ఇచ్చిన ఏదో పాపం అని చెప్పి మరి ఆయన చేసిందా? వచ్చిందా? ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, వచ్చింది లేదు, నా ఇచ్చింది కూడా లేదు. అందుకని మళ్ళీ ఎవరికో వేసి ఈయన పోయి అక్కడ దండం పెట్టే పరిస్థితి రాకుండా మనది మనం వేసుకొని మనది మనం బాగు చేసుకోవడానికి మీరంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 300 మంది 400 మంది అని మీరు అనుకుంటారు, నేను అనుకుంటలేమంట. 30,000 మందిని చెప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను. కాలనీలకు అధ్యక్షులుగా, సెక్రటరీలుగా, లీడర్గా ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ, మాకు 24 అవర్స్ టైం ఉంది, మీరందరూ కాలనీలో పోయి, రేపు మోడీ గారు 4 గంటలకు 4:30కు వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ వచ్చి మల్కాజ్గిరి చౌరస్తాలో వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతాను. కాబట్టి మీరందరూ ఆ ర్యాలీకి వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, ఇక నా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, నా గుర్తు కమలం గుర్తు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. నేను వాస్తవంగా ఇట్లాడికి మా సామాన్ అంటున్నా, నా దండం పెడితే నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పిన నేను. అంటే నేను ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను రాయిందనే చెప్పుకునే పరిస్థితి అవుతుందా? అందుకని తప్పకుండా చివరిగా ఒక మాట మీకు మచ్చతేను గుర్తుపెట్టుకోండి. ఎవరా మా ఎంపీ అంటే ఈటల అని చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉంటాను. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ అవసరం ఉన్నా మీ మధ్యలో నేను ఉంటా అని చెప్పి, నేను ఇక్కడనే పక్కే ఉంటాను, ఈ తుమ్ముడు దగ్గర ఉంటుంది నా ఇల్లు, ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు. నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతకి మోదీ గారి గురించి వచ్చింది.